అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బోండా అండ్ హోటల్ స్టైల్ చట్నీ చేసుకోవాలని చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా పిండి తీసుకోండి. అదైతే ఫస్ట్ జల్లెడ పట్టుకోండి. 2 స్పూన్ల బియ్య పిండి వేసుకోండి, ఎందుకంటే బోండాలకు ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేయకుండా పనిచేస్తుంది. దాంట్లోనే పచ్చిమిరపకాయలను జీలకర్ర దంచింది వేసుకోండి. కొంచెం జీలకర్ర వేసుకోండి. పెరుగు కప్పు వేసుకోండి. జీరా పావు స్పూన్, రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. అండ్ వంట సోడా కొన్ని మంచిగా మిక్స్ చేసుకోండి. పెరుగు తక్కువ పడితే మీకు కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ అయినా మిక్స్ చేసుకోండి. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, అలా మిక్స్ చేసుకొని ఇలా వచ్చిన తర్వాత ఇలా బీట్ చేయాలి. మంచిగా ఫింగర్స్తో మంచిగా బీట్ చేయాలి. ఒక 5 to 10 minutes బీట్ చేయండి. ఒకవేళ మీరు మార్నింగ్ బోండా చేసుకుంటే నైట్ రెడీ చేసి పెట్టుకోవచ్చండి, లేకపోతే హాఫ్ అన్ అవర్ బిఫోర్ అయినా రెడీ చేసి పెట్టుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత వీడియో క్లిప్ ఎలా అయితే చూపిస్తున్నానో బోండాలు వేయడం అలానే వేసుకోండి. అలా వేయడం రాకపోతే బజ్జీల్లాగా వేసేసుకోండి, అంటే కొంచెం రౌండ్గా చేసి వేసుకోండి. ఇప్పుడే రౌండ్గా వస్తాయి. 2 minutes తర్వాత అటు ఇటు అనుకుంటూ ఫ్రై చేసుకోండి. మంచిగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇది చేసేటప్పుడు ఆయిల్ మాత్రం కొంచెం సిమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే వెంటనే తొందరగా మాడిపోతాయి, అందుకు లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసేసుకోండి. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చాక సర్వింగ్ ప్లేట్లో తీసుకోండి. అలానే సేమ్ ప్రాసెస్ మిగతావి కూడా వేసేసుకోండి. ఎలా అయితే ఫస్ట్ వేసేసుకున్నామో అలానే రెండో వాయి కూడా వేసేసుకొని గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చాక మళ్ళీ సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోండి. దీన్ని 2 times కూడా కాల్చుకోవచ్చండి, అవసరం లేకుండా ఒకటేసారి మొత్తం కాల్చేసుకోవచ్చండి బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా. ఇప్పుడు చట్నీ రెడీ చేసేసుకుందాం. కొంచెం కొత్తిమీర, 4-5 వెల్లిపాయలు, చిన్న సైజ్ చింతపండు అండ్ ఉప్పు వేసేసుకోండి. వేసుకుని స్టవ్ ఆన్ చేసుకోండి. ప్యాన్ పెట్టుకుని అందులో కొన్ని పల్లీలు వేసేసుకోండి. వేసుకొని ఫ్రై అవ్వండి. కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే పచ్చిమిరపకాయలు వేసుకోండి. పచ్చిమిరపకాయలు కొంచెం చుంచి వేసుకోండి, అప్పుడే చిల్లకుండా ఉంటాయి. పట్టుకొని పోపు పెట్టుకోండి. చిన్న వీడియో క్లిప్ ఎడిట్లో మిస్ అయిందండి, పోపు పెట్టింది వీడియో మిస్ అయిందండి. పోపు పెట్టుకొని రెడీ చేసి మీ బోండా అండ్ చట్నీ రెడీ అండి.